దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 15న వృశ్చిక రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ వారిని ఎక్కువగా మోసం చేస్తుంది. తను మీ నుండి డబ్బుని ఆశిస్తుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేదంటే ప్రమాదం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించి వీరి యొక్క దినఫలాలు, అదే విధంగా ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీ ద్వారా ఏం జరగబోతుందో, వారిని ఎవరు ఎక్కువగా మోసం చేస్తున్నారో, తను మీ నుండి డబ్బుని కూడా ఏ విధంగా ఆశిస్తుందో, ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి విషయాలు అర్థమవుతాయి. ఇక ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడైనా సరే లీడర్షిప్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకరు చెప్పింది వినటానికి అస్సలు ఇష్టపడరు. తాము చెప్పిందే అందరూ వినాలి అనే భావన వీరిలో కలిగి ఉంటుంది. వీరి యొక్క నాయకత్వ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేస్తే, కొన్ని సందర్భాల్లో కీడు చేసేవిగా కూడా ఉంటాయి. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే గనక ఉన్నత స్థితికి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో మీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా మీరు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మీ జీవితంలో ఎప్పుడూ ఉంటాయనే చెప్పాలి. ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు ఉంటారు. అలాగే ఈర్ష్య స్వభావాన్ని, మీరు ఎదుగుతుంటే కనుక ఓరోజాలని స్వభావాన్ని కూడా చూపించేవారు ఉంటారు. అలాగే మీరైతే కనుక మీ యొక్క లైఫ్ లో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే మీ యొక్క లైఫ్ లో మీ మంచిని కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే వ్యక్తుల్లో ఒక మహిళ చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మహిళ అయితే ఉన్నారు. ఆ మహిళ ఎప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు. మీ యొక్క జీవితానికి సంబంధించి ఏ చిన్న విషయం వారికి తెలిసినా సరే దానికి 4 మాటలు ఎక్కువగా జోడించి, దాన్ని వక్రీకరించి, ఏదైనా చిన్న పొరపాటు మీ యొక్క లైఫ్ లో జరిగిందా దానికి ఇంకో 4 మాటలు జోడించి చెడు ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. అలాగే వారైతే కనుక ఎప్పుడు కూడా నలుగురిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారితో మీరు పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నారు. అటువంటి వ్యక్తి మూలంగా మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లైఫ్ లో ఐ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ యొక్క పేరుని గమనించుకోండి. ఈ లక్షణాలు మీకు ఎవరిలో కనిపించినా నిరభ్యంతరంగా వారినైతే మీరు దూరం పెట్టేయండి. ఐ అనే అక్షరంతో ఉన్న ప్రతి మహిళను మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తాయో వారిని మాత్రం అనుమానిస్తే సరిపోతుంది. అటువంటి వారిని దూరం పెడితే చాలు. ఇక మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వారి యొక్క ముఖ కవళికలు, వారి యొక్క ప్రవర్తన ఈర్ష్యగా అనిపించిన అటువంటి వ్యక్తులను కూడా మీరు దూరంగా ఉంచాలి. వారు మీకు శత్రువులని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్క కీడుని కూడా మీరైతే మేలుకరంగా మార్చుకోవడానికి, ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవటానికి శివారాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. హనుమంతుని యొక్క ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీరు గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలను పూజించినంతటి పుణ్యఫలం మీకైతే దొరుకుతుంది. ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.